ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనేటువంటి కార్యక్రమానికి మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు పోయి షుషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. చూడండి ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యూదా జాతి మీదకి వ్యతిరేక్తత వచ్చింది. యూదా జాతి మీదకి మరణ శాసనం ఎదురయ్యింది. యూదా జాతిని అంతుమొందించాలని కుట్రలు బయలుదేరాయి. చూడండి ప్రియులారా, ఈరోజు సమాజంలో క్రైస్తవ సమాజం మీద కావచ్చు, మందిరాల మీద కావచ్చు, క్రైస్తవ కుటుంబాల మీద కావచ్చు, ఏ విషయంలోనైనాను కుట్రలు పన్నినప్పుడు మన వ్యక్తిగత జీవితం మీద కానీ, మన కుటుంబ జీవితం, మనం చేసే పరిచర్య విషయంలో కానీ సాతాను కుట్రలు పన్నినప్పుడు, క్రైస్తవ సమాజం మీద కుట్రలు పన్నినప్పుడు మనం తక్షణము చేయవలసినటువంటి కర్తవ్యము ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. అవును ప్రియులారా, ఈరోజు గమనించినట్లయితే మన మంచిని కోరేవారు లేరు, మనల్ని ప్రేమించేవారు లేరు, మనల్ని ఆదరించేవారు లేరు, మన మీద పగపట్టేవారు, మనల్ని ద్వేషించేవారు, మన పతనం కోరేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి మధ్యన నువ్వు పరిచర్య చేస్తూ ఉండవచ్చు, అలాంటి వారి మధ్యన నువ్వు సంఘం నడిపిస్తూ ఉండవచ్చు, అలాంటి దేశంలో మనం నివసిస్తూ ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి శోధన ఏదైతే ఉందో అది పెకిలించి వేయబడాలి అంటే, లేక అది మన కంటికి కనిపించకుండా మరుగైపోవాలి అని అంటే ఎస్తేరు చేసిన ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఎస్తేరు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు గనక మనం గమనించినట్లయితే, ఎస్తేరు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలో 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే లేఖన భాగంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 2వ వచనములో ఆమె చేసినటువంటి ఆ పని ఏమిటంటే, ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థించగా రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేకపోయినను, రాజు యొక్క ఆజ్ఞ అతిక్రమించి వెళ్ళినప్పటికీ రాజు ఆమెను చూసినప్పుడు దయ పుట్టిందట. చూడండి ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మనకు అనేకులు శత్రువులుగా ఉండవచ్చు, మన పనులు మనకు విరోధంగా అనేకులు చేస్తూ ఉండవచ్చు, మన పనులు జరగనీయకుండా అనేక ఆటంకాలు వస్తూ ఉండవచ్చు. అని లేఖనం సెలవిస్తుంది, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందయ్యానంటే, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మన ఎడల దయను పుట్టిస్తారట. నీ భర్త నీకు విరోధంగా ఉన్నాడేమో, నీ భార్య నీకు విరోధంగా ఉందేమో, నీ కుటుంబీకులు నీకు విరోధంగా ఉన్నారేమో, నీ అన్నదమ్ములు నీకు విరోధంగా ఉన్నారేమో, సమాజంలో నీకు విరోధంగా ఉన్నారేమో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా నీకు శత్రువులు ఉన్నారేమో, నువ్వు లే, మోకరించు, ఉపవాస ప్రార్థన చేయి. ప్రభువా, నా శత్రువులను నాకు మిత్రులుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ జీవితానికి, ఆ ప్రార్థన నీ బ్రతుకుకు ఆశీర్వాదకరంగా మారుతుందనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎస్తేరు ప్రార్థన తన శత్రువులను తరమడానికి, అణిచివేయడానికి ఆశీర్వాదకరంగా మారిందని వాక్యం సెలవిస్తుంది. రాణి అయినటువంటి ఎస్తేరును చూసినప్పుడు రాజు అంటున్న మాట ఏమిటంటే, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలో కోరుకో, దేశములో సగం మట్టుకైనా నేను రాసి ఇచ్చేదనని చెప్పి మాట్లాడినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే అయ్యా, నాకు దేశంలో సగం మట్టుకొద్దు, కానీ నా శత్రువులు ఉన్నారు, నా శత్రువుల విషయంలో నువ్వు న్యాయం కనపరచుము అన్నది. ఎవరు ఆ శత్రువులు అంటే ఎవరు కాదు, ఈ దుష్టుడైనటువంటి హామాని అని చెప్పింది. కనుక ప్రియులారా, నువ్వు కూడా ప్రార్థన చేసి నీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరి ద్వారా నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు, సంఘములో, సమాజంలో ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు సాగుతున్నావో
వాటిని దేవునికి నువ్వు తెలియచేయి. దేవునికి తెలియజేసినప్పుడు ఈ రాజు కఠినాత్ముడైనప్పటికీ దయాగుణం వచ్చినట్లుగా, ఏం కావాలో కోరుకొనికి అనుకరించబడుతుంది అన్నట్లుగా ఆ పరమ తండ్రి కూడా నీ ప్రార్థన విని, నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ ఉపవాసమునకు పరవశుడైపోయి నీ దగ్గరికి దిగి వచ్చి నీ యందు జాలిపడి, నీ యందు ప్రేమను కనపరిచి నీ శత్రువులను నీకు మిత్రులుగా ఆయన చేయగల సమర్థుడని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఈ హామాను ఏం చేశాడమ్మా ఎస్తెరు అని చెప్పి తన భార్య అయినటువంటి ఎస్తెరుని అడిగినప్పుడు తాను తెలియజేస్తున్న మాట ఏమిటంటే, అయ్యా వీడు ఒక ఆజ్ఞ రాసి పెట్టాడు నీ పేరట. ఆ ఆజ్ఞ ఏమిటంటే మేమందరము చనిపోవాలట, మేమందరము సంహరించబడాలట, ఈ యూదా జాతి ప్రపంచంలోనే ఉండకూడదట, మా మీద ఇలా కుట్ర పన్నాడయ్యా అన్నప్పుడు రాజు అత్యాగ్రహము నొందాడట. రాజు అత్యాగ్రహము నొందాడట. చూడండి ప్రియులారా, లేఖన భాగంలో గమనిస్తే ఈరోజు నీ కుటుంబ పతనం కోరేవారు, నీ సంఘ పతనము కోరేవారు, నీ సేవ పరిచర్యను నాశనం చేయాలనుకున్నవారు, సమాజంలో క్రైస్తవ మతమును ఉండకుండా చేయాలనుకున్నటువంటి వారి మీద దేవుని ఆగ్రహం రగులుతుంది. నువ్వు నీతిగా, భక్తిగా, యథార్థంగా దైవ సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ నీ శత్రువుల విషయమై ఆయన పాదాల చెంత పెట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు అణిచివేసేది నీ మీద వ్యతిరేక్తముగా ఉన్నటువంటి వాటన్నిటినీ ఆయన నీకు ఏం చేస్తాడు? రాజాజ్ఞ మార్చివేసినట్లుగా ఆయన మార్చివేస్తాడు. ఈరోజు లేఖన భాగంలో గమనిస్తే యూదా జాతి ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈరోజు క్రైస్తవ సమాజము ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే ఆయన కృపాక్షేమములు, ఆయన కృపాక్షేమం. నీకు, నీ కుటుంబానికి, నీ జాతికి మేలు కలగాలి అని అంటే ప్రభు పాదాలు పట్టుకో. మనుషులను కాదు, అధికారులను కాదు బ్రతిమలాడడం, దేవుని పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు రాజాజ్ఞ మార్చివేయబడుతుంది. రాజాజ్ఞ మార్చివేయబడినప్పుడు యూదా జాతి క్షేమం కలిగినట్లుగా క్రైస్తవ సమాజానికి క్షేమం, క్రైస్తవ సంఘానికి క్షేమం, క్రైస్తవ కుటుంబాలకి క్షేమం కలుగుతున్నది. కనుక ప్రియులారా, మనం చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యము ఏమిటి అని అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని దయను పొందుకుంటావు. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శత్రువులను దేవుని పాదాల చెంతకు నువ్వు తీసుకువస్తావు. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రాజాజ్ఞ మార్చివేసబడినట్లుగా నీకున్నటువంటి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి చట్టాలన్నీ కూడా పెకిలించబడతాయి. నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి పోరాటములన్నీ సమసిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యూదులకు బహుక్షేమము, ఆనందము, సంతోషము కలిగినటువంటి దినముగా వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో కూడా క్షేమం కలగాలంటే, నీ వంశానికి క్షేమం కలగాలంటే, నీ పిల్లల క్షేమం కలగాలంటే, నీ సంఘానికి, సమాజానికి, దేశానికి, క్రైస్తవ సమాజానికి మేలు కలగాలంటే నువ్వు ప్రార్థన చేయి. ఎస్తెరు చేసిన ప్రార్థన, మొర్దెకై తీసుకున్న నిర్ణయం నువ్వు తీసుకో. ప్రభువా, మాకు ద్వారం మూయబడ్డది, ఇంకొక ద్వారం తెరువు. నువ్వు ద్వారములు తెరిచే దేవుడు గనక ద్వారాలు తెరువు. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మాకున్న శాపం, మాకున్న దోషం, మాకున్న శత్రు సమూహాల ఆటంకాలు పెకిలించివేయి. నీ అద్భుతమైన ఆశీర్వాదం మాపై కురిపించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు నీకు శత్రువులు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, నీ బంధువుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ దేవుడు అణిచివేస్తాడు, మార్చివేస్తాడు. దైవానుగ్రహం పొందుకుంటాం. మనము కూడా ఎస్తెరు వలె మంచి మనస్సు కలిగిన వారమై ప్రార్థనపూర్వకముగా ఉపవాస ప్రార్థనలో ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన జవాబు, దీవెన, ఆశీర్వాదం మనకిస్తాడు. అటు కృప త్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. మా జీవితాల్లో, మా బ్రతుకులో, క్రైస్తవ సమాజంలో ఎదురవుతున్న దాడుల విషయంలో ఎస్తెరు ఉపవాసము చేసినట్లుగా మేమును ఉపవాసము చేసి
రాజాజ్ఞ మార్చివేయబడి వారికి దుఃఖం పోయి సంతోషం కలిగినట్లుగా మేము నట్టి ప్రార్థన విశ్వాసం కలిగి ఆయా విశ్వాసం ప్రార్థన జీవితాన్ని కలిగి అటువంటి ప్రార్థన చేసి మా దుఃఖమును తొలగించుకొని సంతోషం సమాధానం పొందుటకు నీ సహాయం నీ కృప మాకు అందరికీ దయచేయమని క్రీస్తు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.